కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. మనతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్ ఎలా ఈ రోజు జరిగిన కార్యాచరణ కానీ ఏమేమి అంశాలను ఈరోజు చర్చించుకోవడం జరిగింది? వరదల్లో ప్రజల కష్టాలు నష్టాల గురించి చర్చించుకున్న బాబు గారు ప్రకటించినది ఒక రికార్డ్. వాళ్ళ వరద బాధితుల సహాయం గ్రౌండ్ ఫ్లోర్కి 25,000, ఫస్ట్ ఫ్లోర్కి 10,000, అట్లే ఒక చిన్న దుకాణాలకి 25,000, హెక్టర్కి వరి రైతు దెబ్బతింటే 25,000. ఇవన్నీ కూడా ఇప్పటికీ మనం ఎప్పుడు చూడలేం. మేము 40 years లైఫ్లో ఇటువంటి వరద బాధితుల సహాయం అనౌన్స్ చేసింది మనం ఎప్పుడు చూడలే. అట్లే బాబు గారు ఈ 100 days సందర్భంగా ఒక 6 days జనంలో ఉండమన్నారు. అది కాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా తొందరగా దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అదొకటి ప్రకటన చేసినారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా తొందరలోనే మొదలవుతుందని చెప్పారు. ఏదేమైనా ఎన్ని కష్టాలున్నా ఇప్పుడు ఆల్రెడీ మేము 4,000 రూపాయలు పింఛను పంపిణీ చేస్తున్నాం. చిన్న విషయం కాదు. వేల కోట్ల రూపాయలు 1వ తేదీ వాళ్ళ చేతిలో పెడుతున్నాం. నిన్నటిదాకా ఆయన వాలంటీర్లు ఉంటేనే అని అన్నాడు. ఈరోజు సచివాలయం సిబ్బంది ఇంటికి పోయి ఇచ్చేసి వస్తున్నారు. కానీ ఒక మంచి సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సభ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మనసిప్పి గుండెల్లో నుంచి చంద్రబాబు చేసే కష్టాలు నష్టాలు, ఆయన భరించే బాధ, టెన్షన్, ఆయన కేటాయించే సమయం, ఆయన చేసే సమీక్షల గురించి అరగంట సేపు బాబు గారి గురించి ఆయన గుండెల్లో నుంచి మాట్లాడింది మా అందరికీ చాలా సంతోషం వేసింది. అట్లే పవన్ కళ్యాణ్ గారి గురించి, మోడీ ప్రభుత్వం గురించి, పురంధేశ్వరి గారి గురించి బాబు గారు కూడా చాలాసేపు మాట్లాడడం జరిగింది. అందరం షేర్ చేసుకున్నాం, కలిసి ముందుకు పోతాం. తొందరలో ప్లానింగ్ బోర్డు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్లానింగ్ బోర్డు చైర్మన్ మంత్రులుగా మాకు ప్రతి జిల్లాకు ఒకరు వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో 3 పార్టీలను కలుపుకొని ముందుకు పోమ్మని, జిల్లాలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోమని బాబు గారు దిశానిర్దేశం చేశారు. ఫీడ్బ్యాక్లు ఏమన్నా అడిగారా? ఫీడ్బ్యాక్లు ఏమన్నా ఇవ్వడం జరిగిందా ఈరోజు? అటువంటిది ఏమి ఇంకా రాలేదమ్మా. అంటే అనుకున్నాం కానీ అది మాకేమీ ఇవ్వలే, రిపోర్ట్స్ ఇవ్వలే. మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నాం. 175 నియోజకవర్గాల పాలనకు సంబంధించి పూర్తి సాటిస్ఫైగా ఉన్నానని సీఎం గారు చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది? చెప్పినారు, అదే సంతోషం. అంటే అందరు కూడా ఈ 5 years నరకం చూశారు ప్రజలు. ఇప్పుడు మేము ఎలక్ట్ అయిన తర్వాత మా మీద హోప్స్ పెట్టుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి మా మీద పడి జనం అందరూ వాళ్ళ ఆతృత, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి వస్తున్నారు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా డెడికేటెడ్గా జనం కోసం బతుకుతున్నాం మేము. అవన్నీ మంచి పరిణామాలు అనేది ఈరోజు 100 రోజుల మీటింగ్లో వచ్చిన చర్చలు. ఈ మీటింగ్ పక్కన పెడితే 100 రోజుల పాలనకి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు కూటమికి మీరు ఎలాంటివి చూశారు? అంటే గతంలో ఏముంది, అడ్డంగా కేసులు పెట్టడం, లోపలికి పంపించడం, ఒక ఎన్ఆర్ఈజిఎస్ ఇంట్లో కూర్చొని తినేయటం, ఒక అగ్రికల్చర్ శాఖ మోసేయటం, వ్యవసాయ శాఖ మూతపడింది. అట్లే ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మూతపడింది. మనం చూసాము ఏలేరు కింద ఉండే కెనాళ్ళు 292 కోట్లు పిలిచి 10,000 క్యూసెక్స్ ఫ్లోయింగ్ కెపాసిటీ ఉంటే 70,000కి చేస్తే రివర్స్ టెండర్ని క్లోజ్ చేశాడు. మొన్న 47,000 క్యూసెక్స్ వచ్చింది, ఒక రికార్డ్ అది. ఆ కాలువకి ఎన్ని వేల ఎకరాలు, అదే 292 కోట్లు చేసి ఉంటే ఈరోజు ఇన్ని వేల కోట్లు నష్టం జరిగి ఉండేది కాదు కదా. అన్నీ ఆయన చేసినవి. అన్నమయ్య ట్యాంకు రిజర్వాయర్ కొట్టుకుపోయింది, ఎంతమంది చనిపోయినారు, అన్నీ ఆయనే కదా. ఇసుక దోచుకొని కదా ఆ విధంగా చేసింది. ఈ బుడమేరు టెండర్ పిలిచి ఉంటే దాన్ని కూడా మూలబెట్టేసేసాడు కదా. ఈరోజు అనిపిస్తున్నాను. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ మిస్టేక్, చంద్రబాబు నాయుడు అంటే నేను చెప్పా మ్యాన్ మేడ్ మిస్టేక్ కరెక్టే అని చెప్పింది, అది జగన్ మేడ్ మిస్టేక్ అని చెప్పా. అది ఓకే. ఇది ప్రధానంగా కూడా ఈరోజు భేటీకి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు.